కీర్తన 45:10. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరింపుము. పై లేఖనము చెప్పిన ప్రకారము కుమారిగా ఉన్న ప్రేమలత గారు తన స్వంత జనమును, తన తండ్రి ఇంటిని మరిచి ప్రభువు కోసం ఇహమందు సమస్తమును వదిలివేసి నిందలను, హింసలను, అవమానములను భరించుచు తన ప్రజలైన దేవుని బిడ్డలకు బుద్ధి చెప్పుచు, దేవుని వాక్యాన్ని బోధించుచు, క్రీస్తుని ప్రకటించుచు, ఈ లోకములో సంఘమైన మేము భయపడకుండానట్లు, క్రీస్తు పరీక్షలో నిలుచుచు పాపము చేయకుండానట్లు, ఆయన భయం సంఘమైన మాలో కలుగునట్లు మమ్మను నిత్యము ప్రార్థనలో కాదు కన్నీటి ప్రార్థనలో మమ్మను కాయుచున్న తల్లిగారు తన ప్రాణమును క్రీస్తు నిమిత్తము పోగొట్టుకొనుచు అనేకుల ప్రాణమును దక్కించుకొనుచు తనకు తాను ఎంతగా ప్రేమించుకుంటున్నారో అంతకంటే ఎక్కువ తన బిడ్డలైన విశ్వాసులను ప్రేమిస్తూ క్రీస్తులో సౌందర్యవంతురాలిగా మార్చబడి ప్రేమలత గారిని ప్రేమమ్మగా మార్చిన ఆ క్రీస్తుకి శతకోటి వందనాలు తెలియచేస్తూ మా ప్రియమైన తల్లిగారికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి మాతృదినోత్సవాలు అనేకము జరుపుకోవాలని ప్రభువు పేట నిత్యము ప్రార్థిస్తూ దేవునికే మహిమ ఘనత ప్రభావములన్నీ చెల్లించుకుంటూ